కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో పారపల్లె గ్రామం మరియు కొర్లుగుట్ట గ్రామంలో సాగునీటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికై మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సాగునీటి ఎన్నికల్లో హోరాహోరీ. మండలం పరిధిలో జరుగుతున్న సాగునీటి ఎన్నికలు రద్దు చేయాలని, ఈ ఎన్నికలపై హైకోర్టు ఆశ్రయిస్తామని, తమ ఓటర్లను లోపలికి రానియట్లేదని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఇవాళ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో పల్లెగట్ల క్లస్టర్ లో, అదే విధంగా పార్లపల్లి క్లస్టర్ లో ఇవాళ పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఆ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆ పోలింగ్ బూత్ లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు. ఇది చెల్లదు. రేపటి కోర్టు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తా ఉన్నారు. వేరే ఎలక్షన్ అవైలబుల్ లేదు. వాళ్ళ తరఫున ఓటర్ లిస్ట్ లో ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. జేకతో అల్లెక్మా వైఎస్ఆర్ల పార్లమెంట్లో పైకి తీస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చెల్లదు. దీనికి మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ వేస్తాం. వైసీపీ పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు, వీళ్ళని చేస్తున్నారు. అంతేగాని బహిష్కరించమని వాళ్ళు ఏం పార్టీ అధికారులు లేవు. వీళ్ళు పోలీసు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బహిష్కరిస్తున్నామని ఎవరు చెప్పలేదు. చాలా చోట్ల నోటీస్ ఇవ్వలేదు. తర్వాత పోలీసు వాళ్ళు కేసు క్లియర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని సత్తాయిస్తున్నారు. ప్రతి చోట ఇట్లా జరుగుతా ఉంది. ఇవాళ అసలు ఎడ్యుకేషన్ కాలేజ్ వేసుకుని హై స్కూల్ కి లోపల వాళ్ళే ఎలక్షన్ చూపుతారు. వైఎస్ఆర్ వాళ్ళు పార్లమెంట్ మరి నోటి పదార్థం క్యాండిడేట్లు కూడా నోటి కూడా నామినేషన్ కూడా ఇవాళ అందరికీ కలిసి వచ్చారు. తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి. కాబట్టి వీళ్ళపైన మేము అప్పీల్ పోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.